అందరికీ అండి. మనకిది సామ్సంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ డిజిటల్ ఇన్వర్టర్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఇది పవర్ బటన్, ఇది నొక్కగానే మనకి మిషన్ అనేది ఆన్ అవుతుంది. మనకి ఇది ప్రోగ్రామ్స్ అనేది పెట్టుకునేటువంటి బటన్ అనమాట. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునే బటన్ ఇది. సో ఈ చూడండి, ఇది మనకి క్విక్ వాష్, అంటే 15 నిమిషాల్లో వాషింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. 1-2 జతలకైతే ఈ వాషింగ్ బాగుంటుంది. అంటే ఉదాహరణకు మనకి ఏమైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా పార్టీలు కానీ అటెండ్ అయినప్పుడు వన్ టైం వాష్ చేయడానికి అయ్యే డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా, అలాంటి వాటికి ఈ వాష్ అనేది వాడతారు. తర్వాత మనకు వచ్చేసి ఇది డైలీ వాష్, అంటే రెగ్యులర్గా మనం వేసుకునే డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా మనం ఇందులో వాడతాం. ఎక్కువగా మనం వాషింగ్ మిషన్లో ఈ ప్రోగ్రామ్ ఎక్కువగా వాడతాం. తర్వాత వచ్చేది డెలికేట్స్, అంటే మనకి ఫ్యాన్సీ శారీస్ కానీ లేదంటే స్టోన్ బేస్డ్ శారీస్ ఉంటాయి కదా, వాటికి వాషింగ్ వాడతాం, ఈ ప్రోగ్రామ్ వాడతాం. సారీ, ఓన్లీ లేడీస్ పర్పస్ ఇది. డైమిన్ అంటే ఇది మనకి జీన్స్ ప్యాంట్స్ అండి, జీన్స్ వాడతాం కదా, హెవీగా దలసరగా ఉన్న క్లాత్స్ మెటీరియల్స్ వాడడానికి ఇది వాడతాం. మనం ఈ ప్రోగ్రామ్ అనేది వాడతాం. తర్వాత ప్రోగ్రామ్ వచ్చి మనకి హైజినిక్ స్టీమ్, అంటే ఇది ఆవిరి ద్వారా మనకి డ్రెస్ మెటీరియల్ అనేది వాష్ చేస్తుంది. బేబీ కేర్ అంటే పిల్లల బట్టలు కానీ లేదంటే ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉంటారు చూసా, అలాంటి బట్టలు వాష్ చేయడానికి ఇది బాగుంటుంది. అంటే వైరస్ ప్రొడక్షన్ సంబంధించిన వాషింగ్ అనమాట అది. మనకి ఇది స్పిన్, డైరెక్ట్గా మనం వాషింగ్ రన్నింగ్ కాకుండా డైరెక్ట్గా ఏమైనా బట్టలు స్పిన్ చేయాలనుకున్నప్పుడు, ఆరబెట్టాలనుకున్నప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ అనేది వాడతాం. తర్వాత మనకి రిన్ అండ్ స్పిన్ ఉంది కదా, చూసారా, ఈ రిన్ అండ్ స్పిన్ అంటే మనకి కంప్లీట్గా వాష్ అయ్యేది, ఓన్లీ జాడించి ఆరబెడుతుంది. తర్వాత మనకి వూల్స్ ఉన్నాయి చూసారా, ఈ వూల్ అంటే మనకి బెడ్షీట్లు, రగ్గులు, స్వెటర్స్ ఉంటాయి కదా, వాటిని వాష్ చేయడానికి మనం ఈ వూల్ అనే ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనకి సెమీ సింథటిక్స్ అంటే పాలిస్టర్ అండి. మనకి రేయాన్ క్లాత్లు కానీ పాలిస్టర్ క్లాత్లు కానీ ఉన్నప్పుడు వాటిని వాడడానికి వాడతాం. ఇది మన కాటన్, కాటన్ ఓన్లీ కాటన్ మెటీరియల్ వేసినప్పుడు మనకి కాటన్ అనేది ఉపయోగిస్తాం. సో ఇది కంప్లీట్గా మనకి వాషింగ్ మిషన్లో ఉన్న ప్రోగ్రామ్స్. ఇది వచ్చేసి మనకి టెంపరేచర్, మనం ఎంత టెంపరేచర్లో వాష్ చేయాలనేది ఈ టెంపరేచర్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రోగ్రామ్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతే కొన్ని మనం మ్యాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి స్పిన్ యొక్క ఆర్పిఎం ఎంత స్పీడ్లో తిరగాలి లేదంటే స్పిన్ ఆపుకోవాలన్నా సరే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఇది ఆప్షన్స్, అంటే ఎక్కువ మురుగ్గా ఉంటే మనం ఈ ఆప్షన్లో పెట్టుకోవాలి. ప్రోవాస్ అంటే మనకి డిటర్జెంట్ ద్వారా వాష్ చేయాలనుకున్నప్పుడు మనకి ప్రోవాస్ స్టేషన్లో పెట్టుకోవాలి. ఇది ఎక్కువ ఇంకోసారి ఎక్స్ట్రాగా రిన్స్ చేస్తుంది. ఇది మనకి డిలే, అంటే ఎంత టైం తర్వాత మనకి వాషింగ్ చేయాలనేది ఈ డిలేలో మనం పెట్టుకోవాలి. మిషన్ ఆన్ చేసి ఈ డిలే పెట్టుకుంటే ఆ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాషింగ్ మిషన్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది. ఇది సోకింగ్, అంటే డైలీ వాష్లో మనకి సోకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా, టెంపరేచర్ స్పిన్ రెండు బటన్లు కలిపి నొక్కి పట్టుకుంటే ఈ విధంగా పట్టుకుంటే మనకి చైల్డ్ లాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇండికేషన్ వెలిగించి చూసారా, ఇది చైల్డ్ లాక్. అంటే మనకి ఒకసారి చైల్డ్ లాక్ పడిందంటే మనకి వాషింగ్ మిషన్లో ఏది కూడా వర్క్ చేయదు, కంప్లీట్గా లాక్ అయిపోతాయి, పెన్ మొత్తం లాక్ అయిపోద్ది. చూసారా, మొత్తం ఫెన్లు అంతా లాక్ అయిపోయింది. మళ్ళీ డిస్కనెక్ట్ చేయడానికి సేమ్ అయ్యే బటన్స్ మళ్ళీ పట్టుకుంటే చూడండి మనకి ఆగిపోయింది. సో ఆఫ్ అయిపోయింది. మనకి స్పిన్ అండ్ ఆప్షన్స్ బటన్ పట్టుకుంటే మనకి మిషన్ అనేది మ్యూట్లోకి వెళ్ళిపోద్ది. అంటే మనకి ఏవైనా ప్రోగ్రామ్స్ పెట్టినట్టు మనకి సౌండ్ అనేది రాదు, కంప్లీట్గా ఆగిపోద్ది. మళ్ళీ సేమ్ స్పిన్ అండ్ ఆప్షన్స్ పట్టుకుంటే ఆగిపోద్ది ఇది. సో చూసారా, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టుకున్న ఆప్షన్స్ ద్వారా మనకి మీద ఇండికేషన్ చూపిస్తుంది ఈ విధంగాన. సో ఇది మనకి కంప్లీట్గా ఆప్షన్స్. మనకి ఇందాక చెప్పాను కదా ప్రోవాస్ అని, ఇక్కడ మనం డిటర్జెంట్ వేసుకొని ప్రోవాస్లో పెడితే అందులో ఉన్న డిటర్జెంట్ యూస్ చేసి మనకి మిషన్ అనేది వాషింగ్ చేస్తుంది ఈ విధంగాన. చూసారా, మనం స్పిన్ పెట్టుకున్నాం చూడు, పవర్ బటన్ కింద ఒక బటన్ ఉంది కదా, స్టార్ట్ అని నొక్కితే మనకి ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ చూసారా, ఎల్ఈడి బ్లింక్ అవుతుంది స్టార్ట్ అయినట్టు. సో మనకి డోర్ లాక్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి అక్కడ ఇండికేషన్లో ఎల్ఈడి అయితే వెలుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.